ఏంద్రియా ఏంద్రియా అతవన్నది అదవ ఏంద్రియదా ఏం మందురేదా ఏంద్రియా ఏంద్రియా అతవన్నది అదవ ఏంద్రియదా ఏం మందురేదా పోరా ఈ బొక్కిట్లో ఏంద్రియ అన్ని తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా పోరా ఈ బొక్కిట్లో ఏంద్రియ అన్ని తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా ప్లేస్ పెడితే పేడ తెల్లగరిగిద్ది పెడితే పేడ తెల్లగరిగిద్ది బరి చచ్చిపోతే నువ్వు దెంకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి బరి చచ్చిపోతే నువ్వు దెంకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి నీకు నచ్చదు నేను ఏమో ఆడదాన్ని రాడికి నచ్చదు నీకు నచ్చదు నేను ఏమో ఆడదాన్ని రాడికి నచ్చదు ఏ సిగ్గు లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి చదవం లేదా ఏ సిగ్గు లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి చదవం లేదా బయటలో వెళ్దో లేకపోతే బోనీలు వెళ్ళు మాకేందంట బయటలో వెళ్దో లేకపోతే బోనీలు వెళ్ళు మాకేందంట సౌదీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది మనకి సౌదీ దేశం నుంచి సౌదీ నుంచి ఆఫర్ వచ్చింది ఏం లేదు చెప్పేది మాట బరిగొడ్లు పేడ ఆడతాయి కదా బరిగొడ్లు పేడ నెయ్యి అరగతాయి లేకపోతే ఏమన్నా ఈ గుండెలు పెడతాయా ఎదవా కలిపి బర్రికి పెట్టామంటే చూడు బర్రికి పెడితే డ్రాప్లేసి పెడితే పేడ తెల్లగరిగిద్ది పెడితే పేడ తెల్లగరిగిద్ది తెల్లగరిగితే చచ్చిపోమన్నట్టు కదా ఈ పేడ లోపల చూడు నల్లగా ఎరగదు తెల్లగరిగిద్ది ఆ పేడ తీసుకెళ్ళి దుబాయ్ లో బిల్డింగ్లు కొట్టుకుంటారు ఎండ రాకుండా ఏంటి బిల్డింగ్లు చల్లగా ఉండితే వంటలు కొట్టుకుంటారు వంటలు కాదు దుబాయ్ లో ఇప్పుడు సెక్షన్ ఏమైంది అనుకుంటున్నా ఒప్పుకుంటే పేడ ఎంత అమ్ముతావు నువ్వు ట్రక్ 10,000 అమ్ముతావు 10,000 ఎందుకు అమ్ముతానులే ఒక 2,000 3,000 కదా 50,000 60,000 ఇస్తారు పేడకి 60,000 50,000 ఇస్తారా అయ్యో వాళ్ళు ట్రక్ తీసుకొచ్చి మీ ఇంటికి పెడతారు ట్రక్ తీసుకొచ్చి మా ఇంటికాడ పెడతారా ఎంత మా గొడ్డు నన్ను అమ్ముకుంటావేంది చెప్పేదంట 2 డ్రాపులు వేసి మీ బరిగొడ్లు అమ్ముకుంటావేంది రేదవా అమ్ముకోండి బాబాయ్ పేడ పెట్టి బాబాయ్ అంటే తాగి మంచిదంటే తాగిస్తాడు ఊరుకో నా బరిగొడ్లు ఏదో చేసి తట్టుండవు రేదవా బరిగొడ్లకి ఏం చెప్పేది సౌదీ ఎండలు ఎక్కువగా ఎండలు ఎక్కువ అయితే బిల్డింగ్ ఏసీలు కూడా కాలిపోతాయంట కాలిపోని వాళ్ళు కాలిపోతే మాకేందంట పేడ దాన్ని కొడతారు బాబాయ్ దానికి గుడితే సెలవు ఏంది పేడ నీకు తెలుసా నాకు తెలుసు 2 డ్రాప్లు వేసి బర్రెకి పెట్టు రేపు పొద్దున్న తెల్లగా ఎరగపోతావు బరి చచ్చిపోతే నువ్వు దెంకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి బరి చచ్చిపోతే నువ్వు దెంకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి ట్యానిక్ తాగితే మనిషి చచ్చిపోతారు ఎంత చావరా ఏదో ముందు అనుకుంటా ముందు కాదు ట్యానిక్ అంటే ఎవడు ఏరియాలో ఎవడు చెప్పలేదా బర్రెలు ట్యానిక్ అట్టుంటది నల్లగా ఉంటది కదా 2 బొట్లు వేసి చూడు రేపు పొద్దున్న తెల్ల పెయింట్ లాగా నా బర్రె ఎంత చంపుతా నీ దండ పెడతారు స్వామి ఒక్కో బర్రె చంపడం కాదు బాబాయ్ 2 బొట్లు ఎత్తే తెల్లగా పేడ ఎరిగిద్ది తెల్లగా చచ్చిపోతారు మా గుడిని చంపుతావు నీ దండ పెడతారా ఏంది నువ్వు చెప్పేది నుంచి చూడు వాళ్ళు ఏం చేస్తారు ట్రాక్టర్ పంపిస్తారు ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తాయి సౌదీ దేశానికి ఫ్లైట్లు వెళ్తాయి ఏదే శవాలు ఫ్లైట్ లో పేడ వెళ్ళిద్ది పేడ వెళ్ళిద్ది ఫ్లైట్ లో నేను పెడతాను నచ్చింది అనుకో ₹1,00,000 ఇస్తారు పేడకి మా గొడ్లు ఎత్తుకెళ్ళి అమ్ముతావు అయ్యా గొడ్లు ఎత్తుకెళ్ళరాళ్ళు పేడ ఇంపార్టెంట్ వాళ్ళకి పేడ ఇంపార్టెంట్ అయితే బరిగొడ్డును కూడా ఎత్తుకెళ్తారు నెత్తి మీద వేసుకుంటా పేడ నెత్తి మీద వేసుకుంటేంద్రా మా షేర్కి వేసుకుంటావురా పేడ నెత్తి మీద వేసుకుంటేంద్రా మా షేర్కి వేసుకుంటావురా సేల్ వేసుకుంటే ఎంత వస్తుంది నీకు ఎంత నీకెందుకురా ఏసీలు కావాలి నీకేమైనా ఏసీలా మాకేం ఏసీ వద్దు దేశంలో ఏసీలు కాలిపోతున్నాయి కాలిపోతే పోనీ ఆడిపోతే నాకేమరా ఆడిపోతే నీకేంది నాకేందా నుంచి నీకేమవుతుంది పెట్రోల్ రాట్లా వస్తే రాని డబ్బు నడుతున్నారు ఎత్తున్నాడు డబ్బు ఎత్తే వస్తాడు నేనేమన్నా పెట్రోల్ బస్సు నేను బళ్ళే తిరిగాను నీకు అవసరం రా నాకేం అవసరం నువ్వేమో పేడ డబ్బులు ఇస్తున్నాగా నువ్వు నాకు ఇయ్యద్దు అవసరం లేదు నేను అమ్మను ఇపోతే ఖచ్చితంగా నేను బర్రెలకి పేడ పెడతా నీళ్ళు పెడితే పోతావు టానిక్ నీళ్ళు పెడితే పోతావు టానిక్ పెడితే ఎందుకు పెడతావురా నాకు అర్థమయ్యేది పోరా నువ్వు నచ్చావు అనుకో పేడ పేడ నచ్చింది నేను నచ్చేది నేను ఏమో ఆడదాన్ని నేను రాడికి నచ్చేది నేను నచ్చేది నేను ఏమో ఆడదాన్ని నేను రాడికి నచ్చేది నీ పేడ నచ్చింది అనుకో నీకు డబ్బులు ఎక్కువ ఇస్తారు అవసరం లేదు నువ్వు అవసరం లేదు పోరా విమానం ఎక్కుతావా నేను ఎక్కను విమానం అవసరం అయితే టూరిల్లో నీ బర్రెలు కూడా తీసుకెళ్తావు గాడిలో వద్దు పోరా నువ్వేంద్ర నా చెప్పేది అదవా టూరిలో వద్దు విమానం ఎక్కుతావా సౌదీ దేశం ఎక్కడుంది ఇది ఎక్కుతావా అని నా చెప్పేది ఎందుకు నువ్వు ఇప్పుడు ₹2,00,000 తీసుకున్నాను కాడ తీసుకో బరిగొడ్లకి టానిక్ 4,00,000 తీసుకోవా ఏమైంది నీళ్ళు పెట్టను నేను వెళ్తున్నాను ఏంద్ర పెట్టేది ఇది ఎవడని ఏంద్రిగా అతవన్నది అదవ ఏంద్రేదా ఏం మందురేదా ఏంద్రియా అతవన్నది అదవ ఏంద్రేదా ఏం మందురేదా
ఏముంది? ఏ బరిగొడ్లు చంపుతానికి వచ్చావురా? ఏ బరిగొడ్లు చంపుతానికి వచ్చావురా యాదవ? పేడ ఏం చేసుకుంటా అమ్ముకుంటావు? పేడ అమ్ముకోపోతే ఇంటికాడ పెట్టుకుంటావు, పూజించుకుంటావురా. నీకెందుకురా? నువ్వెవడురా యాదవ? నేను మర్యాద చెప్పి ఏం చేస్తావా? ఏం చేస్తా? ఏం చేస్తా? నువ్వు పేడ ఎత్తావు ఇవ్వ మర్యాద. నేను నువ్వు బొక్క చేతికి ఇచ్చేసావు నువ్వు. నిన్నెవరు తెమ్మన్నారా? నిన్నెవరు తెమ్మన్నాడు? నా బరిగొట్టుకు ముందు నా బరిగొట్టుకు ముందు ఎవరు తెమ్మన్నాడు? నిన్ను సౌదీలో నా బరిగొట్టుకు ఎవరు తెమ్మన్నాడు ముందు? పేడ నల్లగుండే పేడ తెల్లగా అవుతుంది. ఏమవుతుంది? చెప్తారా మా గుడ్డు? చెప్తారా మా బరిగొడ్డు? చెప్పేది పాలు వస్తాయి ఎక్కువ. బిడ్డలాగా సాకుంటున్నారు ఆ గుడ్ని. ఆటల నుంచి చంపుతారు. తెల్లగా తెల్ల పెయింట్ ఎందుకు వేస్తారు? తెల్ల పెయింట్ ఎందుకు వేస్తారు? రంగు చల్లదనం కోసం వేస్తారు కాబట్టి. చల్లదానికి వేస్తే మాకు అవసరమా? ఆడు వేసుకోమను. నీళ్ళెంత నాదేమో. ఇప్పుడు నీ ఇబ్బంది ఏంది? నాకు అర్థం కాలేదు. ఇబ్బంది ఏందిరా? ఎందుకు పడేసేది? ఎందుకు పడేసేది? నా బరిగొడ్డు కాడికి ఎందుకు తెచ్చావరా? ఎందుకు తెచ్చా నా బరిగొడ్డు కాడికి? పేడ నా బరిగొడ్డు చంపుతాను తెచ్చావు. నిన్ను నమ్ముతాడు రా? నీకు అర్థం కాదు చెప్పిందా? అందుకొక్క మొహోడా. నీ చెప్పేది నేను చెప్పేది నీకు అర్థం కావట్లా? నీ చెప్పేది నేను అర్థం కావట్లేదు నీకు. ఎదవన్నారు ఎదవ, సన్నాసిన ఎలా ముండున్నారు ముండా. ఏ సిగ్గులేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చదవం లేదా? ఏ సిగ్గులేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చదవం లేదా? ఇంకెట్లా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎదవన్నారు ఎదవ. సౌదీ పోలీసులు పట్టుకెళ్తారు ఖచ్చితంగా. నన్నా ఇండియా వాళ్ళు పేడమని చెప్పారు. నేను ఇండియా లేదు గిండియా లేదు దంగరా. ఏ ఇండియా నీకు చెప్పిందా? బరిగొడ్డు కడక బరిగొడ్డు కడ ఒక్క రోజు పేడ ఒక్క రోజు కాదు కదా, ఒక పేడ కాడు కూడా ఇవ్వను. కేసు పడతా ఖచ్చితంగా. పెట్టుకో పేడ పేడ కూడా ఇవ్వరా నీకు. ఏం కూడా ఇవ్వ. కోట్లు పెట్టి డ్రాప్ లేదు. పేడ తెల్లగా ఇద్ది. మాకు అవసరం లేదు. నీ కొనుక్కొని కొట్టుకేసుకో. మీ ఇంటికి వేసుకో ఫస్ట్ రోజు పేడని. మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు. పెయింట్ వాల్కర్ పెయింట్ తెలుసు. వాల్కర్ పెయింట్ లేదు, టాల్కర్ పెయింట్ లేదు. పోరా నువ్వు నాకు కోపం మొత్తం. ఏం చేస్తావురా? ఏం చేస్తా? 2 లక్షలు తీసుకుని అవగొట్టే ₹1,00,000 నీకు ఇప్పిస్తారా? నాకు వద్దురా. లక్ష కాదు, లక్ష పైసలు కూడా మాకు వద్దు. పేడ బాబాయ్. మాకు పేడ బాబాయ్ అని మాకు అసలు నువ్వు బాబాయ్ అంటే ఫ్లైట్లు వెళ్తుంది పేడ. ఫ్లైట్లు వెళ్దాం వాళ్ళ బోనీలు వెళ్ళు మాకేందంట. ఫ్లైట్లు వెళ్దాం వాళ్ళ బోనీలు వెళ్ళు మాకేందంట. ఏంద్రా అవసరం అయితే నువ్వు కూడా ఎక్కిళ్ళు. బొస్సు అనుకున్నా ఎక్కెళ్తానికి. అవునయ్యా నువ్వు పేడ ఎత్తి నువ్వు. నేను పేడ ఎత్తి ఆడెక్కించుకెళ్ళేదిరా. నువ్వు ఎక్కించుకెళ్ళేదిరా. ఇగో ఇగో 2 బొట్లు బరికేస్తా. వద్దు ఇప్పుడు పొలంలో ఎరిగిద్ది కదా, ఎరిగిద్ది. తెల్లగా రాకపోతే అప్పుడు నువ్వు చచ్చిపోతే ఏం చేస్తావురా? చచ్చిపోతే ఏం చేస్తావు? నీ బర్రె రేటు డబుల్ రేట్ ఇప్పిస్తాను. మాకు అవసరం లేదురా. వద్దు. నువ్వు సపతానికి వచ్చినట్టుండవురా. జలుబు చేసిన ముందు వేసుకుని చచ్చిపోతారా? చచ్చిపోతావు. ఏంది చచ్చిపోతారా? ఏం చచ్చిపోయారా? 2 డ్రాపులు కాదు, ఒక డ్రాప్ కూడా నేను చెప్పుకో. ఈయన డబ్బులు తీసుకుని ఎవరు తీసుకున్నా? నేను తీసుకున్నాను డబ్బులు. నేను తీసుకున్నానా? ఎవరికా నేను తీసుకున్నాను ఏంద్రా? నేను తీసుకున్నాను డబ్బులు. ఎవరికా నేను తీసుకున్నాను ఏంద్రా? నేను తీసుకున్నాను డబ్బులు నీ దగ్గర. ఏం మాట? పేడకు బర్రెకి 2 డ్రాప్లు అయ్యి ఏంద్రా? ఆ పేడ చూడు అర్థమైందా నీకు? మల్లెపూలాగా ఉంటది. మల్లెపూలాగా ఉంటే తల్ల పెట్టుకోరు నువ్వు. మల్లెపూలాగా ఉంటే తల్ల పెట్టుకో. పేడ పెట్టుకుంటారా? పెట్టుకో. మరి మల్లెపూలాగా ఉంటుంది అని చెప్తున్నావు. వాళ్ళు తయారు చేసింది ల్యాబ్ లో తయారు చేశారు. ల్యాబ్ లేదు గీప్ లేదు దంగరా నువ్వు. చదువుతున్నా పోరా. ఏంద్రా నువ్వు చెప్పేది? ఎలక మాట తిరగతా పంచాయతీ. ఏం చేస్తావురా? సక్సెస్ అయింది అనుకో, ఊరికి మంచి పేరు వస్తుందిగా. మా ఊరికి వచ్చిద్దా? నీదే ఊర్రా? నీ పేరు అయిపోతాం పేపర్ లో. నా పేరు అయిపోద్దులేవా? నువ్వు ఈడంటే నా పేరు అయిపోతా అంటే డబ్బులు కూడా ఇస్తాము. డబ్బులు ఏమవుతా పోరా. అసలు ఎన్నో పొద్దు నుంచి నువ్వు నీ బరిగొడ్ల పేర్ల మొత్తం ఇజ్జు చెప్పేది. ఏం చేస్తా? నీకు పనికి రాకుండా చేస్తా ఖచ్చితంగా. తెలియకుండా తొట్లు వేస్తాను. రేపు నువ్వు తెల్లగా ఎరిగి దేవుడికి అమ్ముకుంటావు. నువ్వు దేవుడికి అమ్ముకుంటా. నీ మీద కేసు పెడతా. నీ మీద కేసు పెడతా. నువ్వు చెప్పావు ఇప్పుడు అన్ని. కేసు పెడితే ఆ పేడ మాకు నేనేమను ఇవ్వను. సాయంత్రం నువ్వు సరే నువ్వు ఏం చేస్తా? డ్రాప్ వేసి వేసినప్పుడు చూద్దాం పోరా. నిన్ను బరిగొట్టు కడక రాని తెగరా. నేను బరిగొట్టు కడక రానిస్తానంటా. పేడ అమ్మడానికి ఏమైందని నీకు? నేను అమ్మను. నువ్వు అమ్మకుండా అమ్మను ఊర్లో తిరతావా? డబ్బా పడేసి ఇవన్నీ తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా? ఈ బొక్కిట్లు ఇవన్నీ తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా? నేను వెళ్ళి నీ మీద కేసు పెట్టబోతా.